యేసు ప్రభువు చేయుచున్న సూచక క్రియలను అద్భుత కార్యములను గూర్చి వినిన జనులు ఆయనను అనేకమంది వెంబడించిరి అతని దగ్గరకు వచ్చితిరి. అప్పుడు యేసు తన శిష్యులతో కలిసి ఒక కొండెక్కి కూర్చొని జనులకు దేవుని కార్యములు బోధించెను. అనేకమంది జనసమూహము ఆయన వద్ద ఉన్నందున భోజనమునకు సమయము ఆసన్నమాయెను. ఈ జనులందరూ మరల వారి వారి గ్రామాలకు వెళ్ళి భుజించి తిరిగి రావాలంటే ఎక్కువ సమయం అవుతుందని యేసు శిష్యులతో ఇలా చెప్పెను. ఈ జనులు రొట్టెలు భుజించుటకు సరిపడా ఉన్నవా అని తన శిష్యులను అడిగెను. అప్పుడు ఫిలిప్పు అనే శిష్యుడు, ప్రభువా, ఈ జనులందరూ కొంచెం కొంచెమైనను భుజించుటకు 200 దేనారములు డబ్బులు అవసరం అవుతుందని శిష్యులు యేసుతో చెప్పిరి. ఇక్కడికి వచ్చిన జనులలో ఎవరు వద్దనైనా రొట్టెలు ఉన్నవా అని అడిగెను. అప్పుడు యేసు శిష్యుడైన ఆండ్రేయ ఒక చిన్న పిల్లవాని వద్ద 5 రొట్టెలు 2 చాపలు ఉన్నవని, అవి ఇంతమందికి ఏమాత్రం సరిపోవని యేసుతో చెప్పెను. యేసు ఆ జనులను వరుసగా కూర్చోమని చెప్పి ఆ 5 రొట్టెలు 2 చాపలును తన చేతులతో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి జనులకు వడ్డించమనెను. పిల్లలు, స్త్రీలేగాక సుమారు 5,000 మంది పురుషులు భుజించరి. మిగిలిన రొట్టెలను గంపలకు ఎత్తమని యేసు చెప్పెను. అప్పుడు మిగిలిన రొట్టెలను 12 గంపలలో నింపిరి. అప్పుడు జనులందరూ యేసు చేసిన ఈ సూచక క్రియలను చూసి, ఈయన నిజముగా దేవుని నుండి ఈ లోకమునకు వచ్చిన గొప్ప మహిమగల ప్రవక్తని జనులందరూ చెప్పుకొనిరి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి.